డ్రాయింగ్ బోర్డ్లో వర్కింగ్ ఎడ్జ్ అని ఉంటుంది. వర్కింగ్ ఎడ్జ్ ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఆ ఎడ్జ్ నుంచే మనం చేస్తుంటాం. దాన్ని వర్కింగ్ ఎడ్జ్ అని అంటారు. లెట్స్ డ్రాయింగ్ బోర్డ్ ఇలా ఉందనుకుందాం. డ్రాయింగ్ బోర్డ్ ఇది రెక్టాంగులర్ షేప్లో డ్రాయింగ్ బోర్డ్ ఇలా ఉందంటే మోస్ట్లీ రైట్ ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని వర్కింగ్ ఎడ్జ్ అని అంటాం. ఈ వర్కింగ్ ఎడ్జ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని, డ్రాయింగ్ బోర్డ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం వర్కింగ్ ఎడ్జ్ అంటాం. మనం డ్రాయింగ్ ఎలా చేస్తాం మెషిన్స్ వాడి, ఒకటి మినీ డ్రాఫ్టర్ లేదా టీ స్క్వేర్ పెడతాం. ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ మినీ డ్రాఫ్ట్ ఇలా ఫిక్స్ చేసి ఇలాగనే వేస్తాం, లేదంటే టీ స్క్వేర్ ఇక్కడ ఫిక్స్ చేసి ఇలాగనే డ్రాయింగ్ వేస్తాం. సో ఎప్పుడైనా కానీ ఈ ఎడ్జ్ని ఏమంటారు, లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ని వర్కింగ్ ఎడ్జ్ అని అంటారు. వర్కింగ్ ఎడ్జ్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ, దానికి తరుగుదల ఎక్కువ ఉంటుంది. అంటే దానికి ఎక్కువ దాన్ని వాడతాం కాబట్టి అరిగిపోతుంటుంది, లేకపోతే దాన్ని చెక్క కాబట్టి పుల్లలాగా వచ్చేస్తాయి. దాన్ని నివారించడానికి మనం ఈ వర్కింగ్ ఎడ్జ్ వైపు ఏం చేస్తామంటే ఎబోనాయ్ స్ట్రిప్ అని వేస్తాం. ఎబోనాయ్ అంటే నల్ల చెక్క అనమాట. అది కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది. ఆ ఎబోనాయ్ స్ట్రిప్ని ఏం చేస్తాం, ఈ వర్కింగ్ ఎడ్జ్కి అతికిస్తాం అనమాట. ఇక్కడ అతికించి దాని మీద మనం ఈ మినీ డ్రాఫ్టర్ కానీ టీ స్క్వేర్ కానీ రన్ చేస్తాం. ఇక్కడ 2 క్వశ్చన్స్. వర్కింగ్ ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది డ్రాయింగ్ బోర్డ్ కంటే? ఫస్ట్ ఆన్సర్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వర్కింగ్ ఎడ్జ్ అయినా ఎబోనాయ్ ఎడ్జ్ అయినా ఒకటే. ఎబోనాయ్ ఎడ్జ్ దేనికి వాడతాం, అరుగుదల తగ్గించడం కోసం ఎబోనాయ్ ఎడ్జ్ని వాడతాం అనమాట. దీనిలో అడిగే క్వశ్చన్స్ మస్ట్ అదే. లెఫ్ట్ సైడ్ మనకి వర్కింగ్ ఎడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ టీ స్క్వేర్ వర్కింగ్ ఎడ్జ్కి ఆ నుంచి పనిచేస్తాం. అంటే ఇక్కడ టీ స్క్వేర్ ఈ వర్కింగ్ ఎడ్జ్కి ఆ నుంచి పనిచేస్తాం. టీ స్క్వేర్ అయినా టీ స్క్వేర్, లేకపోతే మనకి మినీ డ్రాఫ్టర్ అయినా కూడా దానికి పెడతాం. వర్కింగ్ ఎడ్జ్ సరిగ్గా ఉండాలంటే ప్యారలల్ లైన్స్ రైట్ యాంగిల్స్ కరెక్ట్గా ఉంటుంది. ఈ వర్కింగ్ ఎడ్జ్ స్ట్రైట్గా ఉంటేనే మనకి డ్రాయింగ్ యాక్యురసీ ఉంటుంది. అందుకే వర్కింగ్ ఎడ్జ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇందులో ఇంకో వచ్చే క్వశ్చన్ ఏంటి, వర్కింగ్ ఎడ్జ్ లైక్ దేంతో తయారు చేస్తాం అంటే ఎబోనాయ్ ఎడ్జ్తో తయారు చేస్తాం. ఇలా ఒక గ్రూలా ఉంటుంది, ఇలా ఒక స్టిప్లా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, టీ స్క్వేర్ని పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ టీ స్క్వేర్ని ఇలా పెడతాం. పెట్టి ఈ గ్రూ ఇలా త్రూ అవుట్ ఉంటుంది, ఇలా త్రూ అవుట్ ఉంటుంది. ఈ డాట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా డైరెక్ట్గా మనం స్లైడ్ చేయొచ్చు అనమాట. ఇలా పెట్టి ఆ చివరి వరకు స్లైడ్ చేయడానికి అవుతుంది. దానికోసం అది ఎబోనాయ్ మెటీరియల్తో తయారు చేస్తాం. ఇందులో వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం అవే క్వశ్చన్స్.